నమస్తే అండి. వెల్కమ్ టు డాక్టర్ కస్తూరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంపీహెచ్డబ్ల్యూలో పేపర్ 3 సబ్జెక్ట్ ప్రైమరీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో ఉండే చాప్టర్ వైజ్ టాపిక్స్ అన్నీ కూడా బ్రీఫ్గా ఇప్పుడు చెప్పుకుందాము. ఇది కంప్లీట్ బ్లూ ప్రింట్ అనమాట. ఇందులో మనకి ఏ చాప్టర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి మీకు చాప్టర్ వైజ్ ఇచ్చాము. ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకొని పెట్టుకోండి. చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. సో సేమ్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే కంప్లీట్గా ఇందులో ఇచ్చినటువంటి మార్క్స్ ప్రకారమే ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి యావరేజ్గా పాస్ అవ్వడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది బ్లూ ప్రింట్. కానీ బట్ ఏంటంటే మనకి ఎగ్జామినేషన్లో ఎక్కడి నుండైనా లెసన్ నుండి ఏ లెసన్ నుండైనా సరే ఎన్ని మార్క్స్ అయినా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం 100% పేపర్ని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అనుకుంటే మాత్రం బ్లూ ప్రింట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి లెసన్లో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బ్యాక్ సైడ్ ఉండేటువంటి ప్రతి లెసన్ వెనకాల క్వశ్చన్స్ ఉంటాయి ఆ లెసన్కి సంబంధించినవి. ఆ లెసన్స్ అన్నీ కంప్లీట్గా లాంగ్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవుతే మీకు ఎగ్జామ్లో 100% మీరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మీరు హయ్యెస్ట్ మార్క్స్ రావడం వల్ల యూజ్ ఏంటి అని క్వశ్చన్ అడగవచ్చు. హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఎగ్జామ్స్ హయ్యెస్ట్ పర్సెంట్ ఉండడం వల్ల మీకు నెక్స్ట్ టైం జాబ్స్ పడ్డప్పుడు మార్క్స్ ప్రకారము జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ ప్రైవేట్లో మాత్రం చేయగలుగుతారు. గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలంటే మాత్రం హయ్యెస్ట్ మెరిట్ మార్క్స్ అనేటువంటివి కంపల్సరీ అవసరం. ఈ సబ్జెక్ట్ పేరు ప్రైమరీ హెల్త్ కేర్ ఆర్ ప్రైమరీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి సబ్జెక్ట్. ఇందులో మనం ఫస్ట్ చాప్టర్ హాస్పిటల్ అనమాట. ఈ స్లైడ్ చూడండి. ఇందులో పార్ట్ ఏ అని ఉంది కదా, పార్ట్ ఏలో ఫస్ట్ చాప్టర్ హాస్పిటల్ అని ఉంది. ఈ హాస్పిటల్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, క్లాసిఫికేషన్ అంటే విభజన, హాస్పిటల్ యొక్క పనులేంటి, హాస్పిటల్ని ఎన్ని విధాలుగా విభజించవచ్చు, అడ్మిషన్ అండ్ డిశ్చార్జ్ ప్రొసీజర్ ఆఫ్ పేషెంట్. హాస్పిటల్లో ఏంటి, మెయిన్గా రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ అడ్మిషన్ నుండి పెడితే మనకి డిశ్చార్జ్, పేషెంట్ క్యూర్ అయిపోయి డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా ఇలాంటి ప్రాసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ లెసన్లో ఉంటాయి. ఇందులో నర్సింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, నర్సింగ్ యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది ఈ చాప్టర్. సెకండ్ చాప్టర్ చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ యూనిట్, ఆప్టిమమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద పేషెంట్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ద సేఫ్టీ ఫర్నిషింగ్ ఫర్ ద పేషెంట్ యూనిట్, బెడ్ మేకింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్, క్లోజ్డ్, ఓపెన్, ఆక్యుపైడ్, ఆపరేషన్, కార్డియాక్ ఫ్రాక్చర్, యాంపిటేషన్. ఇవన్నీ ఏంటంటే మనం పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామో దాన్ని బట్టి అలాంటి బెడ్ అనేటువంటిది అరేంజ్ చేస్తాము. పేషెంట్ బెడ్ అనేటువంటిది హాస్పిటల్లో ఓన్లీ ఒకటే రకమైన బెడ్ అనేది ఉండదు. సో ఆ పేషెంట్కి ఎలాంటి డిసీజ్ ఉంది అని చెప్పేసి మనం చూసుకొని దాన్ని బట్టి బెడ్ అనేది అరేంజ్ చేస్తాము. సో అందులో ఉండేటువంటి బెడ్స్ ఎన్ని టైప్స్ అనేది కూడా ఈ లెసన్లో చెప్పుకుంటాం. క్లోజ్డ్ బెడ్, ఓపెన్ బెడ్, ఆక్యుపైడ్, అన్ఆక్యుపైడ్, ఆపరేషన్, కార్డియాక్ అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి, యాంపిటేషన్ అంటే లెగ్ కానీ హ్యాండ్ కానీ అట్లా యాంపిటేషన్ అంటే తీసేయడం జరుగుతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఎలాంటి బెడ్ అవసరం, ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకుంటాము. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూడండి, హైజీన్ ఆఫ్ ద బాడీ. హైజీన్ అంటే ఏంటి, పరిశుభ్రత అని అర్థం. పర్సనల్ అండ్ ఇండివిజువల్ హైజీన్, కేర్ ఆఫ్ మౌత్, స్కిన్, హెయిర్, నెయిల్స్, హైజీన్ అండ్ కంఫర్ట్ నీడ్స్ ఆఫ్ ద సిక్, కేర్, ప్రెషర్ పాయింట్స్, పొజిషనింగ్ అండ్ చేంజింగ్, care of hair wash, care of hand and nails, hand washing, care of eye wash, mouth care, elimination, care of bowels and bladder. సో ఎంపీహెచ్డబ్ల్యూ ఫీమేల్స్ కావచ్చు మేల్స్ కావచ్చు హైజీన్ ఆఫ్ ది బాడీ అనేటువంటిది, పరిశుభ్రత అనేది ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత మనం పేషెంట్లకి చెప్పగలుగుతాం. సో ఇప్పుడు హాస్పిటల్లో మనం వర్క్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కటి బాడీ హెయిర్ దగ్గర నుండి పెడితే కింద నేల్ వరకు కూడా టాప్ టు బాటమ్ క్లీన్గా బాడీని ఉంచుకోవడం అనేది చాలా అవసరం. సో
అందులో మౌత్ కావచ్చు, స్కిన్, నోరు కావచ్చు, స్కిన్, చర్మము, హెయిర్, నెయిల్స్, గోర్లు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి బాడీలో ఉండే పార్ట్ అన్నీ కూడా మనం క్లీన్గా ఉంచుకోవాల్సి. సో ఏ విధంగా క్లీన్గా ఉంచుకోవాలి అనేటువంటిది ఈ లెసన్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆప్టిమల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ అనేది 4th లెసన్. ఈ 4th చాప్టర్లో బేసిక్ హ్యూమన్ నీడ్స్ ఏంటి, స్లీప్, యాక్టివిటీ, ఎక్సర్సైజ్, పోచర్స్ ఎక్సెట్రా, అంటే తిండి కావచ్చు, నిద్ర కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిటీస్, పార్టిసిపేషన్ ఇన్ సోషల్ యాక్టివిటీస్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, స్పిరిచువల్ నీడ్స్ అంటే ఆధ్యాత్మికత గురించి కావచ్చు, ఇంటర్పర్సనల్ హ్యూమన్ రిలేషన్స్ అంటే హ్యూమన్ రిలేషన్స్ ఎదుటివాడితో ఏ విధంగా మెలగాలి, అలాంటివన్నీ కూడా లైఫ్ సైకిల్ అండ్ హెల్దీ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకోబోతాం. నెక్స్ట్ 5th లెసన్ చూడండి, కలెక్షన్ ఆఫ్ ద స్పెసిమెన్ అంటే ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ద స్పెసిమెన్ అండ్ హ్యాండ్లింగ్ ద బాడీ డిశ్చార్జెస్, కలెక్షన్ ఆఫ్ ద స్పెసిమెన్ ఆఫ్ బ్లడ్, స్పుటమ్, యూరిన్, స్టూల్, సేఫ్ డిస్పోజల్ ఆఫ్ బాడీ డిశ్చార్జెస్, టీచింగ్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్, లెక్చర్ డిస్కషన్, ప్రిపరేషన్ ఆఫ్ మలేరియా స్లైడ్, కలెక్షన్ ఆఫ్ ద స్పుటమ్, కలెక్షన్ ఆఫ్ ద యూరిన్, స్టూల్, ల్యాబింగ్ ఆఫ్ ద స్పెసిమెన్స్. అంటే ఏంటంటే ఇవి మెయిన్గా ల్యాబ్కి సంబంధించినవి అయినప్పటికీ కూడా మనం చేయవలసి ఉంటుంది. సమ్టైమ్స్ ఏంటంటే విలేజెస్లో ఏఎన్ఎమ్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ సిస్టర్స్, వాళ్ళకి ఏంటంటే మనకి మలేరియా టెస్ట్ కావచ్చు, వైరల్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి యూరిన్ శాంపిల్స్ కలెక్షన్, స్పుటమ్ కలెక్షన్, ఇవన్నీ నేర్పిస్తారనమాట. ఇవన్నీ కూడా ఏఎన్ఎమ్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది, తీసుకెళ్ళి ల్యాబ్లో ఇచ్చినట్లయితే వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకుంటారు. 6th లెసన్ వచ్చేసి డిస్ఇన్ఫెక్షన్ అండ్ స్టెరిలైజేషన్, మెథడ్స్ ఆఫ్ ది యాంటీసెప్సిస్, డిస్ఇన్ఫెక్షన్, స్టెరిలైజేషన్ అంటే ఏంటంటే మనం వాడేటువంటి ఎక్విప్మెంట్, ఇప్పుడు ల్యాబ్కి సంబంధించినవి కావచ్చు, మెయిన్గా మనం ల్యాబ్లో టెస్ట్ చేసేటువంటివి ఏమేం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తాము, వాటిని ఏ విధంగా మనం శుభ్రంగా చేయాలి, ఏ విధంగా స్టెరిలైజ్ చేయాలి. స్టెరిలైజేషన్ అంటే ఏంటి, క్రిమి సంహారకంగా చేయడం అన్నమాట. ఏ విధంగా చేస్తామనేది ఈ లెసన్లో మనం తెలుసుకోబోతాం. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే 7th లెసన్. ఈ లెసన్లో వేస్ట్ డిస్పోజల్స్, ఇన్ఫెక్షన్స్ అండ్ నాన్ ఇన్ఫెక్షియస్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం హాస్పిటల్లో వేస్టేజెస్ అనేటువంటిది చాలా ఉంటుంది. సో వాటిని ఇష్టం ఉన్నట్లు మనం డస్ట్బిన్లో వేయడానికి ఉండదు, దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, చాలా సేఫ్ మెథడ్స్లో చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ లెసన్లో. నెక్స్ట్ పార్ట్ బి చూడండి, ఇందులో హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ డిసీజెస్కి సంబంధించిన చాప్టర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఆరోగ్యంకి సంబంధించినటువంటివి, ప్రాబ్లమ్స్ ఏంటివి, వ్యాధులు ఏంటివి, అవన్నీ కూడా ఇందులో తెలుసుకుంటాం. ఫీవర్, జ్వరం అనేటువంటిది ఏ విధంగా చూస్తాము, టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, ఇవన్నీ కూడా ఇందులో చూస్తామన్నమాట. అయితే జ్వరం అనేటువంటిది ఒకటే రకం ఉండదు, జ్వరంలో చాలా టైప్స్ ఉంటాయి, ఫీవర్ టైప్స్ ఉంటాయి, స్టేజెస్ ఉంటాయి. అంటే ఏ స్టేజ్లో ఎంత ఫీవర్ వస్తుంది, ఏ వ్యాధిలో ఎంత రేంజ్లో ఫీవర్ వస్తుంది అనేటువంటిది కూడా ఉంటుంది. ప్రతి ఒక్క టాపిక్ ఫీవర్కి సంబంధించినన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకోబోతాం. కామన్ కండిషన్స్ కాజింగ్ ద ఫీవర్, మలేరియా, టైఫాయిడ్, యాక్చువల్ అండ్ అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే రెస్పిరేటరీ అంటే ఏంటి, శ్వాస వ్యవస్థకి సంబంధించినవి, వివిధ రకాలైనటువంటి జ్వరములు, దాన్ని ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే చికిత్స చేయాలి అనేది ఈ లెసన్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ 9th చాప్టర్ చూడండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. కామన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏంటి, శ్వాస వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధులు ఏంటివి, దాంట్లో విభజన అంటే కోల్డ్, కాఫ్, ఏఆర్, టాన్సిలైటిస్, బ్రాంకైటిస్, న్యూమోనియా, ట్యూబర్క్యులోసిస్, ఇవన్నీ డిసీజెస్. ఈ డిసీజెస్లో ఏ విధమైనటువంటి శ్వాసకి సంబంధించినటువంటి అవస్థ అనేటువంటిది అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తాడు పేషెంట్, అందులో కాజెస్ ఏంటి, సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఏ విధమైనటువంటి వ్యాధికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయి అనేటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకోబోతాము. అందులో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది MPHW అంటే ఫీమేల్ హెల్త్ నర్సింగ్ చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క రోల్, వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పుకోండి. ఇంటిగ్రేటెడ్ యాక్సెప్టెడ్ ప్రాక్టీసెస్ ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియో. ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియో, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ మెడిసిన్స్ మనం PHCలో ఏ విధంగా యూజ్ చేస్తాము అంటే ప్రైమరీ హెల్త్ నర్సింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో ఈ ఫీమేల్ హెల్త్ నర్సింగ్ యొక్క పాత్ర ఏంటి అనేది కూడా ఈ లెసన్లో చెప్పుకుంటాం అన్నమాట. ఈ స్లైడ్లో చూడండి, నెక్స్ట్ లెసన్ 10th లెసన్, ఏక్స్ అండ్ పెయిన్స్ అంటే
ఒళ్ళు నొప్పులు కావచ్చు, ఒళ్ళు నొప్పులు అనొచ్చు మనం. ఇయర్ ఏక్ అంటే టూత్ ఏక్ అంటే పంటి నొప్పి కావచ్చు. ఇయర్ ఏక్ చెవికి సంబంధించినవి, అబ్డామినల్ పెయిన్ కడుపు నొప్పి, హెడేక్, జాయింట్ పెయిన్స్, టోటల్ బాడీలో ఎక్కడ పెయిన్ వచ్చినా సరే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకోబోతాం. 11th లెసన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. ఇండైజెషన్, సరిగా అరగకపోవడం, అనరెక్సియా ఆకలి లేకపోవడం, వామిటింగ్స్ రావడం, డిస్టెన్షన్ అండ్ కాన్స్టిపేషన్, సరిగా మోషన్ ఫ్రీ లేకపోవడం, గ్యాస్ ట్రబుల్, హిమరాయిడ్స్, అర్షములలు అంటారు కదా అది, హెర్నియా, అల్సర్స్, ఇవన్నీ కూడా ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో మనం తెలుసుకోబోతాము. యూరినరీ ప్రాబ్లమ్స్, 12th లెసన్ యూరినరీ ప్రాబ్లమ్స్. ఇందులో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద రీనల్ కండిషన్, రిటెన్షన్ ఆఫ్ ద యూరిన్లో ఎందుకు రాకుండా అబ్స్ట్రక్ట్ అవుతుంది అంటే ఆగిపోతుంది. రీనల్ కొలిక్, ఎడిమా అంటే కొంతమందికి క్యాల్కులస్ అంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటారు కదా, ఆ విధంగా ఎందుకు జరుగుతుంది, దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటి. నెక్స్ట్ 13th లెసన్ కార్డియోవాస్క్యులర్ ప్రాబ్లమ్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద కార్డియాక్ అంటే హార్ట్ రిలేటెడ్ అనమాట. హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్, బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ ఏ విధంగా వస్తాయి, చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఎనీమియా, రక్తహీనత ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, లుకేమియా, ఇవన్నీ కూడా బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ లెసన్లో చెప్పుకోబోతాము. ఈ 14th చాప్టర్ చూడండి, డిసీజెస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, తలనొప్పి కావచ్చు, బ్యాక్ ఎక్ కావచ్చు, పారాలైసిస్ అంటే చేతులు కాళ్ళు పడిపోయినాయి అంటారు చూసాడా, నోరు పడిపోయింది, అవన్నీ కూడా నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ చాప్టర్లో చెప్పుకుంటాం అనమాట. యాక్టివ్ అండ్ పాసివ్ ఎక్సర్సైజెస్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటి, ఆయుష్ యొక్క పాత్ర ఏంటి అనేటువంటిది తెలుసుకుంటాం. మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్, కాంప్లికేషన్స్, డైట్ అండ్ మెడికేషన్స్, స్కిన్ కేర్, ఫుడ్ కేర్, యూరిన్ టెస్టింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్. అంటే డయాబెటీస్ అనేటువంటిది మెటబాలిక్ డిజార్డర్ అనమాట. మెటబాలిక్ స్కిన్ కేర్కి సంబంధించినటువంటి అంటే పాదాల కేర్ ఏ విధంగా తీసుకోవాలి, యూరిన్ టెస్ట్, అవన్నీ కూడా మనం ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏ విధంగా ఇస్తాము, ఏ విధంగా ఉంటుంది, ఎంత డోస్ ఇవ్వాలి, ఎప్పుడు, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ లెసన్లో తెలుసుకుంటాము. అంతేకాకుండా ఆయుష్ యొక్క పాత్ర ఏంటి కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 16th లెసన్ చూడండి, ఇందులో కేర్ ఆఫ్ ది హ్యాండిక్యాప్ అంటే వికలాంగులకి ఏ విధంగా హెల్ప్ అనేటువంటిది అవసరం పడుతుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ విధంగా చేయాలి, వాళ్ళకి సంబంధించినటువంటి డిసీజెస్ ఏ విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ లెసన్లో మనం తెలుసుకోబోతాం అనమాట. నెక్స్ట్ పార్ట్ సి చూడండి, ఇందులో టైప్స్ ఆఫ్ ది డ్రగ్స్ అంటే నార్మల్ కదా, మెడిసిన్స్ మనం యూజ్ చేసేటివి, అంటే మందులు అనేటువంటివి మనం రకరకాలుగా ఉన్నాయి. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియో, నేచురోపతి, చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఇలాంటి మెడిసిన్స్ ఏ విధంగా పనిచేస్తాయి, వాటి యొక్క పాత్ర ఏంటి, ఏ వ్యాధులలో ఏ మందులు అనేటువంటివి, ఏ మెడిసిన్ పనిచేస్తుంది అనేటువంటిది ఈ లెసన్లో మనం చెప్పుకుంటాము. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద డ్రగ్ అంటే మనం మందు వాడేటువంటి విధానము అనేటువంటిది చాలా రకాలుగా ఉంటాం. అంటే మనం స్కిన్ ద్వారా ఇంజెక్షన్స్ ఇస్తాము, మజిల్కి ఇంజెక్షన్స్ ఇస్తాము. సో ఓరల్గా నోటి ద్వారా తీసుకునేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. ఐవి అంటే ఇంట్రావీనస్ అంటాం, ఐవి ఫ్లూయిడ్స్ పెడతామంటాం కదా, అది ఏ విధంగా పెట్టాలి, ఎందుకు వాడతాం, ఈ విధంగా రకరకాలుగా మనం బాడీ లోపలికి మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ ఏ విధంగా తీసుకుంటాం అనేటువంటిది ఈ లెసన్లో మనం చెప్పుకోబోతాం. నెక్స్ట్ 19th చాప్టర్ చూడండి, డ్రగ్స్ యూజ్డ్ ఇన్ ద మైనర్ ఎలిమెంట్స్ అంటే ఎలాంటి మెడిసిన్స్ చిన్న వాటిలో అంటే ఫీవర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, కాఫ్ కావచ్చు, ఎగ్స్ పెయిన్స్, లూజ్ మోషన్స్, ఇలాంటివి అన్నిటువంటి ప్రాబ్లమ్స్లో ఏ విధంగా మెడిసిన్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా స్టోరేజ్ చేయాలి ఆ మెడిసిన్స్ని అనేది ఈ లెసన్లో తెలుసుకుంటాము. 20th చాప్టర్ చూడండి, ఎమర్జెన్సీ డ్రగ్స్, కామన్ ఎమర్జెన్సీ డ్రగ్స్, కామన్గా యూజ్ చేసేటువంటి ఐవి ఫ్లూయిడ్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్, ఇంజెక్షన్స్ కావచ్చు, మెగ్నీషియం సల్ఫైడ్, డెర్ఫిలిన్, ఏవిల్, హిస్టమిన్స్, యాంటీహిస్టమిన్స్ అండ్ విటమిన్ కే, ఇలాంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం ఇందులో ఏ విధంగా ఎమర్జెన్సీలో యూజ్ చేయాలి అనేది తెలుసుకోబోతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ అనమాట, 21st చాప్టర్. ఇందులో ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రాథమిక చికిత్స అంటారు కదా, ఆ ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి, ఎలాంటి డిసీజెస్లో ఎలా చేయాలి, ప్రథమ చికిత్సలో వాడేటువంటి కిట్ ఏంటి, ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటుంటాం కదా, అందులో ఏమేమి ఉంటాయి అనేటువంటిది ఈ లెసన్లో తెలుసుకుంటాము. మైనర్ ఇంజురీస్ అండ్ ఎలిమెంట్స్, 22nd చాప్టర్. ఇందులో చిన్న వౌండ్స్ అంటే గాయాలు అవుతూ ఉంటాయి, ఇంజురీస్ అవుతూ ఉంటాయి, దెబ్బలు తాకుతాయి. అందులోపల కొంతమందికి ఫారెన్ బాడీస్ అంటే ఇనుపై కావచ్చు, కట్టె కావచ్చు, లేదంటే ముళ్ళు కావచ్చు, లేదా గాజు ముక్కలు, ఇలాంటి ఫారెన్ బాడీ లోపలికి వెళ్తాయి. ఏ విధంగా తీయాలి, ఏ విధంగా చేయాలి ట్రీట్మెంట్ అనేటువంటిది ఈ లెసన్లో చెప్తాం. ఫ్రాక్చర్స్, 23rd చాప్టర్. ఫ్రాక్చర్స్ అంటే
బోన్స్ విరగడం అంటాం కదా, విరిగినప్పుడు ఎలాంటి టైప్స్ ఆఫ్ బోన్స్ విరగడం అనేటువంటిది ఒకటే రకంగా విరగదు, చాలా రకాలుగా ఉంటాయి అన్నమాట. అందులో టైప్స్ కూడా ఫ్రాక్చర్స్. ఆ టైప్స్ ఆఫ్ ది ఫ్రాక్చర్స్ ఏంటి, అందులో ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తాము అనేటువంటిది ఈ లెసన్లో మనం తెలుసుకోబోతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 24th చాప్టర్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. అంటే ఇవి సివియర్గా అవుతే మాత్రము మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఎగ్జాంపుల్ బ్లీడింగ్, రక్తస్రావం కావచ్చు, నీటిలో మునగడం కావచ్చు, ఎస్ఫిక్షియా బ్రీతింగ్ ఆగిపోవడం కావచ్చు, కాన్షియస్నెస్ లేకుండా ఉండడం, హార్ట్ అటాక్స్, ఫారెన్ బాడీస్ ఇంజురీస్, షాక్స్, పాయిజన్ తీసుకోవడం, ఇలాంటివి స్ట్రోక్స్ రావడం, అన్నీ కూడా బర్న్స్ అంటే కాలుపులు, బాడీ మీద కాలుపులు జరగడం, కాలిపోవడము, ఇలాంటివన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అన్నమాట. కండిషన్స్లో మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, ఏ విధమైన ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉంటుంది అనేటువంటిది ఈ లెసన్లో మనం తెలుసుకుంటాము. ఈ స్లైడ్ చూడండి, ఇందులో మనం ప్రాక్టికల్కి సంబంధించినటువంటి మ్యాథ్ ఇచ్చాము. ఫస్ట్ ఏంటంటే అప్గ్రేడెడ్ పిహెచ్సి సిహెచ్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లోపల ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. అయితే సిక్ పేషెంట్స్ని ఏ విధంగా కేర్ చేయాల్సి ఉంటుంది, అక్కడ బెడ్ సైడ్ మెడిసిన్ అనేటువంటి నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ నర్సింగ్ ప్రొసీజర్స్ ఇన్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ గురించి తెలుసుకోవడం, పర్ఫార్మ్ ఇమ్యునైజేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ అంటే ఇమ్యునైజేషన్ గురించి తెలుసుకొని ఏ విధంగా పర్ఫామ్ చేయాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఫస్ట్ ఎయిడ్లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇందులో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో మీకు అర్థమై ఉంటుంది మనం సిలబస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసామనేది. మీరు సిలబస్ వినడం వల్ల ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ చాప్టర్ ఏంటి ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవడానికి మీరు ప్రతి లెసన్ కూడా కంప్లీట్ చేసి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కంప్లీట్గా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. ట్యాప్ ద బెల్ సింబల్ ఫర్ నోటిఫికేషన్స్.